హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జైన గురువైనటువంటి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఈయన సల్లేఖన దీక్షను చేపట్టి మరణించటం జరిగింది. సల్లేఖనం అన్నటువంటిది జైన మతానికి సంబంధించినటువంటిది. జైన మతంలో ఈ సల్లేఖనం అన్నటువంటిది ఉంటుంది. దీని ద్వారా ఏంటి, ఎలాంటి ఫుడ్ అన్నటువంటి తీసుకోరు, అంటే వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి తీసుకోకుండా అలానే వాళ్ళ బాడీని వాళ్ళే క్షీణింపజేసుకుంటూ మరణించటం అనమాట. దాన్నే సల్లేఖన దీక్ష అంటాం. అలా ఈయన ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి డోంగర్గఢ్ తీర్థంలో ఈ సల్లేఖన దీక్షను చేపట్టి 3 రోజుల నుంచి ఈ ఆహారం పానీయాలు ఇవన్నీ తీసుకోవటం మానేసిన తర్వాత ఈయన కన్నుమూయటం జరిగింది. ఈయన ప్రజల్లో ఆధ్యాత్మికత చైతన్యం కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అన్నట్టుగా ఈయన మరణానికి సంబంధించి చాలా మంది సంతాపం తెలిపారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ఏమంటున్నారు, వికసిత్ భారత్ అంటే ఏంటి, మనం 2047వ సంవత్సరానికల్లా డెవలప్డ్ నేషన్గా అంటే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అన్నటువంటిది లక్ష్యం. మరి దాన్ని లక్ష్యంగా పెట్టుకునే మళ్ళీ 3వసారి మేమే వస్తాము. రాబోయేటటువంటి 100 రోజుల్లో ప్రతి ఒక్కరిని అంటే ప్రతి కొత్త ఓటర్ని, ప్రతి వర్గాన్ని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందినటువంటి ప్రతి ఒక్కరిని చేరుకోవాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. అలాగే ఇప్పుడు మన భారతదేశం ఎన్నవ ఆర్థిక వ్యవస్థగా ఉంది, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. మరి అలాంటి మన ఎకానమీని 3rd లార్జెస్ట్ ఎకానమీగా మార్చాలి అన్నటువంటిది మన లక్ష్యం. అలా గనక మారితే మనలో చాలా అభివృద్ధి అన్నటువంటిది వస్తుంది మన భారతదేశంలో అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. ఇంతకుముందు 2014 నాటికి మనది 10th లార్జెస్ట్ ఎకానమీ, కానీ ఇప్పుడు చూసుకుంటే మనం 5th లార్జెస్ట్ ఎకానమీ. అంతేకాకుండా మొన్నటి వరకు 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి జపాన్ అన్నటువంటిది 4th ప్లేస్కి పడిపోయింది. 4th ప్లేస్లో ఉన్నటువంటి జర్మనీ 3rd ప్లేస్కి వచ్చేసింది. మన భారతదేశం ఏమో ఇంకా 5వ స్థానంలోనే ఉంది. అలాగే 2036లో మన భారతదేశంలో ఒలింపిక్స్ జరిగేలాగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అందరికీ బీమా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అన్నటువంటిది. మరి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అంటున్నాం, అందరికీ బీమా అన్నటువంటిది జరుగుతోందా? మనం చూస్తే అంతర్జాతీయ బీమా ప్రీమియంలలో 55% వాటా అన్నటువంటిది 3 స్థానాలే ఉన్నాయి. అందులో అతిపెద్ద బీమా మార్కెట్గా ఏ దేశం ఉంది అంటే అమెరికా ఉంది. అమెరికా తర్వాత 2వ స్థానంలో చైనా ఉంది. చైనా తర్వాత 3వ స్థానంలో బ్రిటన్ అన్నటువంటిది ఉంది. అయితే మన భారతదేశం వాటా అన్నటువంటిది ఇందులో కేవలం 1.9% మాత్రమే. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ బీమా మార్కెట్లో మన భారతదేశం 10వ స్థానంలో ఉంది. అయితే మనం 2032వ సంవత్సరం కల్లా మనము ఈ బీమాలకి సంబంధించి 6వ స్థానానికి ఎగబాకాలి అన్నటువంటిది మన యొక్క లక్ష్యం. మరి దానికోసం భారతదేశంలో ఇప్పుడు 24 జీవిత బీమా సంస్థలు ఉన్నాయి, 34 జనరల్ బీమా సంస్థలు ఉన్నాయి. జీవిత బీమా సంస్థలకి సంబంధించి ఒకే ఒక్క ప్రభుత్వ సంస్థ ఉంది, అదేంటి LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. అలాగే జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి 6 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. అలాగే రీ ఇన్సూరెన్స్ సంస్థ ఒక్కటే ఉంది, అదేంటి ప్రభుత్వ రంగంలో ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే 2 బీమా సంస్థల మధ్య ఉండేటటువంటి ఒప్పందాన్నే మనం రీ ఇన్సూరెన్స్ అనేసి పిలుస్తుంటాం. అంటే ఈ ఒప్పందం కింద ఆ బీమా కంపెనీ నష్టం ఏదైతే వస్తుందో ఆ నష్టాన్ని ఇంకొక బీమా కంపెనీకి అంటే ఇంకొక బీమా సంస్థకి బదిలీ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, మన దేశంలో ఎన్నో రకాల డిజాస్టర్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరదలు, తుఫాన్లు, వడగాల్పులు, భూకంపాలు ఇలా చాలా వస్తుంటాయి. వీటిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, పశువులు చనిపోతూ ఉన్నాయి, పంట నష్టం జరుగుతోంది, ఇల్లు కూలిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి నష్టాలన్నింటి నుంచి పేదలు, రైతులు, MSME సంస్థలు వీటన్నింటికీ ప్రయోజనం చేకూరాలి అంటే బీమా రక్షణ అన్నటువంటిది ఉండాలి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వాళ్ళకి నగదు రహిత వైద్య చికిత్స అందించే పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలన్నట్టుగా రీసెంట్గా రోడ్డు రవాణా శాఖ అనేది ప్రతిపాదించింది. అయితే మన భారతదేశంలో చూసుకుంటే జాతీయ రహదారుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో 50% బీమా లేనటువంటి వాహనాలే ఉన్నాయి. మరి ఈ లోపాన్ని తొలగించాలి, బీమా సంస్థలకి మూలధనం అందించడానికి బాండ్ల ద్వారా సమీకరణ అనేటటువంటిది చేపట్టాలి. సిన్హా కమిటీ అన్నటువంటిది అదే చెప్తుంది. ఏమని చెప్తుంది సిన్హా కమిటీ అన్నటువంటిది? ఇదిగో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మూలధనం అందించండి,
దీనికోసం బాండ్ల ద్వారా దాదాపు 50,000 కోట్ల రూపాయలని సమీకరించండి అన్నట్టుగా చెప్తుంది. మరి ఈ సిన్హా కమిటీ నివేదిక మీద ప్రభుత్వం సంప్రదింపులు చేపట్టి ప్రజలకు ఏదైతే ఉపయోగం అన్నటువంటి జరుగుతుందో అలాంటి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఫార్మర్ ప్రొటెస్ట్ అన్నటువంటిది జరుగుతుంది. మన ఒక్క భారతదేశంలోనే కాదు, ఐరోపా దేశాల్లో కూడా ఇలా రైతుల ఆందోళనకు దిగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇలా దేశాల వ్యవసాయదారులకి సంబంధించి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అక్కడ కూడా అలాంటి సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు, క్రిమి కీటక నాశనలు, విత్తనాలు, డీజిల్, సాగునీటి ధరలు ఇవన్నీ కూడా పెరిగిపోవడంతో ప్రభుత్వాల మీద చాలా ఆగ్రహాలు జరుగుతున్నాయి. దాంతో రైతులు అక్కడ కూడా నిరసనలు చేపడుతున్నారు. మన దేశంలో ఏంటి, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది అంటే ఏంటి, ఒక క్రాప్ పండించినప్పుడు ప్రభుత్వం ఇదిగో ఈ పంటని ఇంత ధరకి కొంటాను అన్నట్టుగా ముందే చెప్తుందన్నమాట. మరి ఆ ధరకే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటి చేసుకుంటుంది. అలా ఈ ఎంఎస్పి ఇప్పుడు కేవలం 23 క్రాప్స్కి మాత్రమే పరిమితమైంది. అయితే ఈ ఎంఎస్పిని మిగతా అన్ని క్రాప్స్కి కూడా వర్తింపజేయాలి అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాగే రెండవది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అన్నమాట. ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే చెప్పడం జరిగిందో దాని ద్వారా ఈ 12 పాయింట్ ఎజెండాని తీసుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైజ్ని అన్ని క్రాప్స్కి అందించాలి అన్నటువంటిది. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఫార్మర్స్, లేబరర్స్కి డెట్ వేవ్ అనేటటువంటిది ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనం చూస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ నుంచి మన భారతదేశం విత్డ్రా అవ్వాలి, ఇండియా విత్డ్రా చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020 ఏదైతే ఉందో దీన్ని స్క్రాప్ చేయాలి. అంతేకాకుండా ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం ఏదైతే ఉందో దీని కింద 100 రోజులు పని దినాల్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ 100 రోజుల్ని 200 రోజులకు పెంచాలి. అలాగే మనకి ఫేక్ సీడ్స్ అమ్మేవాళ్ళు, ఫేక్ పెస్టిసైడ్స్, ఫేక్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వాటి అమ్మే వాళ్ళకి పెనాల్టీస్, ఫైన్స్ అన్నటువంటివి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే చిల్లీ, టర్మరిక్కి సంబంధించి నేషనల్ కమిషన్ అన్నటువంటిది ఉండాలి. అలాగే ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటర్, ఫారెస్ట్, ల్యాండ్ వీటి మీద రైట్స్ అన్నటువంటివి ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎంఎస్పిని లీగలైజ్ చేస్తే ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఒకటి, ఫోర్స్డ్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది అప్పుడు జరుగుతుంది. అలాగే ఫార్మర్స్లో కూడా కొంతమంది డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటారు అప్పుడు. అలాగే ట్రేడర్స్ నుంచి ప్రెషర్ అన్నటువంటిది వస్తుంది. అంతేకాకుండా గవర్నమెంట్కి ఫినాన్షియల్ బర్డెన్ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే సొసైటల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మీద దెబ్బ అనేది పడుతుంది, ఎకనామిక్ స్టెబిలిటీ మీద కూడా దీని ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఐరోపాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయనేసి ఎగ్జాంపుల్గా రాయటం తప్ప ఈ ఆర్టికల్ మొత్తం చదివి ఆ దేశాలకు సంబంధించి మనం ఇక్కడ రిప్రొడ్యూస్ చేయనక్కర్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎలిఫెంట్ కారిడార్స్కి సంబంధించి. ఇది ఒక చిన్న కేస్ స్టడీ లాగా అనమాట. ఇక్కడ మనం తమిళనాడు గురించి చెప్పుకోబోతున్నాం. ఏం చేసింది మరి తమిళనాడు అంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మిషన్ లెర్నింగ్ ఎనబుల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట. దేనికి సంబంధించి? తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నటువంటి దీన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఈ ఏనుగుల మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించటం అన్నటువంటిది లక్ష్యం. మనం చూస్తే రైల్వే ట్రాక్స్ వెంబడి ఎలిఫెంట్ డెత్స్ చాలా జరుగుతున్నాయి. దాన్ని ప్రివెంట్ చేయటం కోసమే దీన్ని తీసుకొచ్చారనమాట. కానీ ఇలా జరిగేటటువంటి ఏనుగుల మరణాల్లో మొదటి స్థానంలో ఒడిషా అన్నటువంటిది ఉంది. రెండవ స్థానంలోకి వచ్చేసరికి కర్ణాటక అన్నటువంటిది ఉంది. తర్వాత మూడవ స్థానంలో తమిళనాడు అన్నటువంటిది ఉంది. నాలుగవ స్థానంలో ఛత్తీస్గఢ్, ఐదవ స్థానంలో అస్సాం, తర్వాత కేరళ, తర్వాత జార్ఖండ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నాయన్నమాట. అయితే మన భారతదేశంలో దాదాపు 30,000 వరకు ఏనుగులు అన్నటువంటివి ఉన్నాయి. అయితే మన ఇండియాలో 33 ఏనుగుల అభయారణ్యాలు అన్నటువంటివి ఉన్నాయి. అయితే కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 2014 నుంచి 2022 మధ్య దేశవ్యాప్తంగా రైలు పట్టాల మీద చనిపోయినటువంటి ఏనుగులు 135 ఉన్నాయి. మరి ఏనుగులు అంటున్నాం, దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మరి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే ఇక్కడ తమిళనాడు అన్నటువంటిది ఏం చేసింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మిషన్ లెర్నింగ్తో ఒక సర్వైలెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట.
అంటే పర్యవేక్షక వ్యవస్థను తీసుకొచ్చింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే దాదాపు 12 టవర్లని ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ టవర్ ఏర్పాటు చేశారు ఆ రైలు పట్టాలకు సంబంధించి. అలా రైలు పట్టాల పక్కన 12 టవర్లను ఏర్పాటు చేశారు. వాటికి థర్మల్ అలాగే నార్మల్ సీసీ కెమెరాస్ని కూడా అమర్చారు. అయితే అవి ఏం చేస్తాయి, ఏనుగుల సంచారాన్ని బట్టి హెచ్చరికలు అనేవి కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. అక్కడి నుంచి అటవీ శాఖకి, రైల్వే అధికారులకి సమాచారం వెళ్తుంది. దానివల్ల ఏనుగులు ప్రమాదాల బారిన పడటం అన్నటువంటిది తగ్గింది. మరి దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఇలా ఏనుగుల మరణాలని తగ్గించచ్చా? అదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కృత్రిమ కార్టిలేజ్ అన్నటువంటిది, అది కూడా 3D ప్రింటింగ్తో. కార్టిలేజ్ అంటే ఏంటి, మృదుల ఆస్తి అనేసి మనం పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెవుల్లో ఎముకలు అన్నటువంటివి లేదు, ఇదంతా కూడా మృదులాస్తి. మన కీళ్లలో ఎముకల్ని ఇది రక్షిస్తూ ఉంటుంది. అలాగే మన కాళ్ళు, చేతులు, వీటిలో ఎముకలు రాపిడికి గురి కాకుండా ఇదొక కందెనలాగా, అంటే ఏమంటారు, గ్రీజ్ ఏదైతే ఉంటుందో అలా ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. మనకి చెవి, ముక్కు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎముకలు కాదు, ఇదంతా కూడా మృదులాస్తే. మరి కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రమాదాల్లో ఈ కార్టిలేజ్ అనేది దెబ్బతినొచ్చు, లేదంటే క్రమంగా దెబ్బతింటూ రావచ్చు. మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, దానికి ఇలా మృదులాస్తి అన్నటువంటిది తగ్గిపోతూ రావటం అన్నటువంటిది ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి దారితీస్తుంది. మరి అలాంటి కార్టిలేజ్ని ల్యాబ్లో ఇప్పుడు వృద్ధి చేస్తూ ఉన్నారు. ఇందులో ఏమవుతుంది, లేజర్తో ఉండే ఒక హై రెజల్యూషన్ 3D ముద్రణ వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నటువంటి చిన్న బోన్ లాంటి గోళాకృతుల్ని తయారు చేసి, అంటే చిన్న మినీ ఫుట్బాల్ లాగా ఇక్కడ చూడండి ఇలా ఉంటాయన్నమాట. ఈ ఆకృతుల తయారీకి మన శరీరంలో కలిసిపోయే డీగ్రేడబుల్ ప్లాస్టిక్ను ఉపయోగించారు. అవి కణాలతో కలిసి విభిన్నమైన ఆకృతుల్లో సమూహాలుగా ఏర్పడతాయి. అంతేకావు ఇవి సజీవ ఏకరూప కణజాలంగా కూడా ఇవి రూపాంతరం చెందగలవు. మరి ఈ కార్టిలేజ్ని తయారు చేస్తూ ఉన్నారు, ఓకే. వీటి వల్ల ఉండేటటువంటి ఉపయోగాలేంటి, యూజెస్ ఏంటి అంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కణజాలం. దీంట్లో రక్తనాళాలు, నాడీ కణాలు ఇలాంటివేవీ ఉండవు. దీని బదులుగా కాండ్రోసైట్స్ అనేసి ఉంటాయన్నమాట. కాండ్రోసైట్స్ అన్నటువంటివి కార్టిలేజ్లో ఉంటాయన్నమాట. మరి ఇది ఏం చేస్తాయి, ఇది ఒక జెల్ లాంటి పదార్థంలో ఉంటాయి. ఆ కణాలకు అవసరమైన పోషకాలన్నీ ఈ కాండ్రోసైట్స్ నుంచి అందుతాయి. అయితే ఈ కార్టిలేజ్కి ఒక ఆకృతి అన్నటువంటిది ఉంటుంది, దానివల్లే ఇది బలంగా ఉంటుంది. అంతేకాదు ఎటు కావాలనుకుంటే అటు కదల్చగలం కదా మనం, చెవిని కానీ ముక్కుని కానీ అలా. దానికి రీజన్ కూడా ఇదే అనమాట. ఒకవేళ మన చర్మానికి గాయమైంది అనుకోండి, సొంతంగా ఇది మరమ్మతులు కూడా చేసుకోగలదు కార్టిలేజ్. అయితే వేరే కణజాలాల స్థాయిలో గనక కార్టిలేజ్ పునరుజ్జీవనం చేయాలి అంటే అది సాధ్యం అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ రక్తనాళాలు అన్నటువంటివి ఉండవు కాబట్టి. అయితే కొన్ని రకాల మృదులాస్థి కణాలకి మాత్రమే తక్కువ స్థాయిలో మరమ్మతులు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే 55 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళలో గనక మనం చూసుకుంటే 80% మంది ఎంతో కొంత ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కృత్రిమ కార్టిలేజ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనకి పాకిస్తాన్ వెంబడ ఉండేటటువంటి లైనే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఏమవుతోంది, పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల్ని, చొరబాటుదారుల్ని ఇబ్బంది లేకుండా భారత్లోకి పంపించడం కోసం POK కాశ్మీర్ సరిహద్దులే ఉండే ఈ LOC దగ్గర టెలికాం టవర్లను ఎక్కువగా నిర్మించింది. దీనివల్ల ఏమవుతుంది, సెల్ ఫోన్, రేడియో సెట్లని కలిపి వినియోగించేలాగా YSMS అనేటటువంటి ఒక ఎన్క్రిప్టెడ్ టెక్నాలజీని కూడా చొరబాటుదారులు ఉపయోగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మన భద్రతా సిబ్బంది రీసెంట్గా దీన్ని గుర్తించారనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆ సరిహద్దు వెంబడి ఉండే టెలికాం నెట్వర్క్ని వాళ్ళు ఉపయోగించుకుని భారత్ తరపు ఎవరైతే వాళ్ళ భాగస్వాములు ఉంటారో వాళ్ళతో వీళ్ళు అనుసంధానమై ఉంటున్నారు. మరి దీనివల్ల మన సెక్యూరిటీ థ్రెట్ అన్నటువంటిది ఉంటుందా? ఆ నేపథ్యంలోనే దీన్ని గుర్తించారు. మరి భారతదేశం దీనికి కౌంటర్గా ఏం చేస్తుందన్నటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ సీఎం తెలంగాణకి 2050 మెగా మాస్టర్ ప్లాన్ని రూపకల్పన చేయడం గురించి ఆలోచిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ గ్రేటర్ హైదరాబాద్ వరకే ఈ ప్రణాళికలు తయారు చేశాయి. కానీ వీళ్ళు రింగ్ రోడ్డు మొత్తం ఒక రైలు వసతిని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా చైనాలో ప్రపంచంలో ఎలాంటి వస్తువు కావాలన్నా దొరికే సిటీలను అభివృద్ధి చేశారు. అలానే ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు 10 నుంచి 15 వరకు శాటిలైట్ టౌన్షిప్లను చేపట్టాలి, మౌలిక వసతుల రంగాన్ని ప్రోత్సహించాలి అనేసి మేము విధానంగా పెట్టుకున్నాము. హైదరాబాద్ చుట్టూ
14 జాతీయ రాష్ట్ర రహదారులున్నాయి. అక్కడ 2 నుంచి 3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 నుంచి 15 కంపెనీలతో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలి అనేసి ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి దీనికి సంబంధించి 2050 మెగా మాస్టర్ ప్లాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరకట్నం కట్టడికి సంబంధించి ట్రావెన్కోర్ సంస్థానం. ట్రావెన్కోర్ అనేది ప్రస్తుతం దక్షిణ కేరళ అనమాట. ఇక్కడ ఆ సంస్థానాన్ని పరిపాలించినటువంటి మహారాణి గౌరీ పార్వతీబాయ్. ఈమె 1815 నుంచి 1829 వరకు అక్కడ పరిపాలించారు. మరి ఆ టైంలో వరదక్షిణ ఆచారం అన్నటువంటిది ఉండేది. వరదక్షిణ ఆచారం అది కూడా ముఖ్యంగా బ్రాహ్మణ వర్గంలో. దీని కింద ఏంటి, అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి కుటుంబం నుంచి ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసేవాళ్ళు. దానివల్ల అమ్మాయిలకి వివాహం అవటం అనేది చాలా కష్టమైంది. మరి దాన్ని గుర్తించి ఈమె పరిష్కారంగా 1823లో ఒక ఉత్తర్వు ఇచ్చారు. దాని ప్రకారం ఏంటి అంటే అబ్బాయిలు 700 ఫనంల కంటే ఎక్కువ ఈ వరకట్నం అనేది అడగకూడదు, నా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయి అన్నట్టుగా ఈమె చెప్పటం జరిగింది. అంతేకాదు ఈమె తన హయాంలో విద్యని కూడా చాలా ప్రోత్సహించారు. నెక్స్ట్ చూడండి. ఇజ్రాయెల్ క్యాబినెట్ ఒక డిక్లరేషన్ చేసింది. ఏమని? పాలస్తీనాకి ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు మేము ఒప్పుకోము అన్నట్టుగా చెప్పటం జరిగింది. నార్మల్గా ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి సంబంధించి 2 దేశాల పరిష్కారమే చాలా మంచి విధానం అన్నట్టుగా అమెరికా అభిప్రాయపడింది. కానీ ఇజ్రాయెల్ క్యాబినెట్ డిక్లరేషన్ తర్వాత అమెరికా కూడా స్పందించింది. ఏమని? గాజా సంక్షోభానికి ముగింపు పలకాలి, అక్కడ శాంతిని నెలకొల్పాలి అంటే పాలస్తీనా దేశం ఏర్పాటు పరిష్కారము, దానికి సంబంధించి మేము చాలా నిబద్ధతని కలిగి ఉన్నామన్నట్టుగా అమెరికా చెప్పింది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది. పిఎం ముఫ్త్ బిజ్లీ యోజన దేనికి సంబంధించింది ఇది అంటే 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని నెలకొల్పాలి, దీనివల్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి, దానివల్ల ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందజేయాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది. మరి ఈ స్కీమ్ కింద మరింతగా సోలార్ ప్యానెల్స్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, అవునా? దాని ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది పెరుగుతుంది. మరి దాంట్లో భాగంగా హైదరాబాద్లో కూడా పిఎం సూర్యఘర్ అన్నటువంటి పోర్టల్ని ఏర్పాటు చేశారు. స్కీమ్ అదే కదా, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది. ఇలా ఒక పోర్టల్ని ఏర్పాటు చేశారు. 3 కిలోవాట్లకి 78,000 రూపాయల రాయితీని కూడా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి. ఏ దేశంలో భూకంప ప్రభావిత జిల్లాల్లో మన దేశ నిధులతో నిర్మించిన 25 పాఠశాలలు, 32 ఆరోగ్య ప్రాజెక్టులు, ఒక సాంస్కృతిక వారసత్వ కేంద్రాన్ని మన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రారంభించారు అంటే నేపాల్. నెక్స్ట్ చూడండి. పాము కాటుతో దేశంలో సంభవిస్తున్న మరణాల్ని, అంగవైకల్యం పొందే వాళ్ళ సంఖ్యని ఏ సంవత్సరానికి సగంకి పైగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2030 నాటికి. నెక్స్ట్ చూడండి. ఇటీవల ఏ రాష్ట్రంలో పరిశోధకులు గుర్తించిన కొత్త రకం పాము జాతి కోరల్ స్నేక్ కి బ్రిటిష్ ఇండియా వైద్యుడైనటువంటి గోరే పేరు మీదుగా సినోమైక్రరస్ గోరీ అనేటటువంటి పేరుని పెట్టారు అంటే మిజోరాం. నెక్స్ట్ చూడండి. ట్రిపుల్ డిప్. ట్రిపుల్ డిప్ అంటే ఏంటి? మనకి ఎల్ నినో లా నినా అన్నటువంటి ఉంటాయి, అవునా? మరి అందులో లా నినా అన్నటువంటిది గనక వరుసగా 3వ సంవత్సరం కూడా వస్తే దానిని ట్రిపుల్ డిప్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. దీనివల్ల గాలి నాణ్యత అన్నటువంటిది పెరిగింది, కాలుష్యం అన్నటువంటిది తగ్గింది. అందులోనూ ఉత్తర భారతదేశ చాలా నగరాల్లో గాలి నాణ్యత అన్నటువంటిది మరింత మెరుగుపడింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఎవరిస్తారండి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మరి ఎయిర్ క్వాలిటీకి సంబంధించి మనకి 8 రకాల కాలుష్య కారకాలని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ PM 2.5 కావచ్చు, PM 10 కావచ్చు, అలాగే కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు. ఇలా మొత్తం 8 కాలుష్య కారకాలని పరిగణలోకి తీసుకుని ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అన్నట్టుగా అంచనా వేయటం జరుగుతుంది. మరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇచ్చేది ఎవరు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. దీని PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.